బాగున్నారు కదా. సో నేటి దినం దేవుడు మనం చేయవలసిన పనులను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చదువుకుందాం. క్రీస్తు మహిమను కనపరుచు సువార్త అని అంటాడు. ఇంకా సువార్తలో ఏముందంట? మహిమ ఉందంట. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అక్కడ ప్రజల ఎదుట గొప్ప కార్యాలు చేసి నిన్ను అద్భుతమైన వ్యక్తిగా నిలబెడతాడు. నీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా నీ ద్వారా అనేకమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. సో ఆయన చేస్తాడు. ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడన్నమాట. కనుక ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, మీరు మీ సొత్తు కారు, 1 కొరింథీ 6:20, విలువ పెట్టి కొనబడిన వారు గనుక అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మీ దేహంతో పాపం చేయమని చెప్పలేదు, మీ దేహంతో వ్యభిచారం చేయమని చెప్పలేదు, మీ దేహంతో దొంగతనం చేయమని చెప్పలేదు, మీ దేహంతో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పడం లేదు. అనేది చెప్తున్నాడు తెలుసా? మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటించండి, మహిమ కలిగిన సువార్తను ప్రకటించండి అని అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహం మీరు వాడేసుకోవడం కోసం కాదు. మిమ్మల్ని భూమి మీదకి పంపి మిమ్మల్ని ఆయన రక్తంతో కొనుక్కొని కడిగి పరిశుద్ధపరిచింది. మీరు ఇక్కడ ఆయన ఇచ్చే ప్రతిదీ, ఆయన ఇచ్చే ఉద్యోగం, ఆయన ఇచ్చిన పిల్లలు, ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ మీరు ఎంజాయ్ చేయమని కాదు. కానీ పాపంలో కొట్టుకుపోతూ పాపం యొక్క శాపం క్రింద జీవిస్తూ అనేకులు నిత్య నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్న వారిని ఆ స్థితిలో నుంచి, ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికి, సువార్త ప్రకటించడానికి నిన్ను ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు. నిన్ను ఆయన తన రక్తంతో పరిశుద్ధపరచుకున్నాడు. సువార్తలో ఆయన శక్తిని, అభిషేకాన్ని పెట్టి, సువార్తలో ఆయన మహిమను పెట్టి ఏం చేశాడు? నిన్ను ఆ సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వు ఆ సువార్త ప్రకటిస్తే ఆయన మహిమ బయటకు వస్తుంది, ఆయన కార్యాలు బయటకు వస్తాయి. దానిలో నుంచి ఆ సువార్త విన్నటువంటి వ్యక్తి మారడమే కాకుండా ఇవన్నీ తెలిసిన సాతాను ఏం చేస్తాడు అని అంటే, ఆ సువార్త ప్రకాశించకుండా అడ్డుపడతా ఉంటాడు. అనేక మందిని పంపించి వాడి కార్యాలు చేయబోతూ ఉంటాడు. అవునా? కాబట్టి మనం ఏమి చేయాలి? బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, జీవవాక్యమును చేత పట్టుకొని అని అంటా ఉన్నాడు. ఏం చేయాలంట? జీవం ఇచ్చే వాక్యం. చనిపోయేటువంటి స్థితిలో నిత్య నరకాగ్నికి పాపం చేస్తూ పాపంలో చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని బ్రతికించడానికి జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనం లోకంలో దాన్ని ప్రకటిస్తూ ఏం చేయాలంట? లోకమందు జ్యోతుల వలె కనబడాలంట, స్టార్స్ లాగా కనబడాలంట. ఎందరిని క్రీస్తు వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశమందు నక్షత్రాల వలె వారు ప్రకాశిస్తారు అని బైబిల్ చెప్తుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకు అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటాడు అని అంటే, దానికి ముందుగా మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. పిలువబడిన వారికే దేవుడు, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి. సో యు ఆర్ ఎంపవర్డ్. నువ్వు శక్తితో లోడ్ అయి ఉన్నావు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఏం చేయాలంట నువ్వు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. వాట్ ఈస్ దిస్? సిలువ. ఈ సిలువ ఏంటి? తన సిలువ ఏంటి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మన సిలువ ఏంటి అని అంటే, మనకున్న సమస్యలే అయిపోయినాయి. కూతురు పెళ్లి కావాలని సమస్య, కొడుకు ఉద్యోగం లేదని సమస్య,
రకరకాల సమస్యలు, అప్పుల బాధల సమస్య, అవునా? మనం మన సమస్యలను మోస్తున్నాం, కానీ ఆయన మనకు పెట్టిన బాధ్యత మనం మోయడం లేదు. మనకిచ్చినటువంటి ఆ స్థితిని మనం మోయడం లేదు అని అంటా ఉన్నాడు. వాడు నాకు పాత్రుడు కాడు అని అంటాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు ఆయన పాత్రుడువా? ప్రభువుని నమ్మి సేవ చేస్తున్న నువ్వు మరి దేవునికి పాత్రుడిగా ఉన్నావా, అపాత్రుడిగా ఉన్నావా? నువ్వు ఏ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నావు? ఆయన నీకు ఇచ్చిన పని అనే సిలువను నువ్వెత్తుకొని ఆయన వెంబడించాలి. ఆయన అలా వెంబడించకుండా నీ భారమే నీ భారం, నీ సిలువే ఎక్కువైపోయింది. నీ పిల్లల సిలువ, ఆ భారం అనే సిలువ, నీ భార్య భారం అనే సిలువ, అప్పు భారం అనే సిలువ, ఉద్యోగం లేదనే సిలువ, వ్యాధితో ఉన్నావు, జబ్బుతో ఉన్నావు అనే సిలువ, ఈ సిలువ భారాన్ని మోసుకోవడం సరిపోయింది. కానీ దేవుని భారాన్ని మనం మొయ్యటం లేదు. మనం ఆయన భారాన్ని మోయటానికి సృజించబడ్డాం. లూకా 14:27 చదువుకుందాం. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరడు అని అంటాడు. సిలువను మోసుకొని ఏం చేయాలంట? ఆయన్ని వెంబడించాలంట. అంటే ఆయన ఎక్కడున్నాడు వెంబడించడానికి? ఆయన ప్రతి ప్రదేశం తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అనేక ప్రదేశాలు ఆయన తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు అని అంటే, ఆ మాటలు చదువుకుందాం. లూకా సువార్త 13:22 ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఆయన సంచారం చేస్తే ప్రతి ప్రదేశానికి మనం వెళ్ళి ఆ సువార్త ప్రకటించాలి, అవునా? అందుకే నమ్మిన వాళ్ళకు ఆయన చెప్పింది ఏంటంటే, నా మాట చెప్పాడు, అనేకులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్తూ ఏమన్నాడు? అనేకులను నాకు శిష్యులుగా చేయండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. లూకా సువార్త 10:2 ఒక మాట ఉంది. వారితో ఇట్లా నేను ఎవరితో 70 మంది శిష్యులతో ఇలా అన్నాడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే అని అన్నాడు. లేక మత్తయి సువార్త 10:16 మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. ఆయనకు తెలుసు మనం ఎక్కడ ప్రకటించాలంట. లోకం ఎక్కడుంది? తోడేళ్ళు అంటే ఏంటి అసలు? ఇట్స్ ఎ క్రూయల్ యానిమల్. అది చాలా క్రూయల్ యానిమల్ అన్నమాట. అది చీల్చుకొని తినేస్తానమాట, అవునా? సో మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అన్నమాట. గొర్రెలు మీరు చాలా సాఫ్ట్, కానీ మిమ్మల్ని పంపుతుంది చీల్చివేసే మనుషుల మధ్యకు పంపుతున్నాను, హత్య చేసే మనుషుల మధ్యకు పంపుతున్నాను, రక్తం త్రాగే మనుషుల మధ్యకు పంపుతూ ఉన్నాను. మిమ్మల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక మీరు ఎలా ఉండాలి తెలుసు? అక్కడ పాముల వలె వివేకులను స్మార్ట్గా తప్పించుకొని స్వార్థ ప్రకటించాలి. పాము చూడండి, ఇట తల తిప్పి ఇట్ట తిరిగేపాటికి అది మనకు కంటికి కనపడదు. ఏ చెప్పు కిందో బూటు కిందో దేని కిందో అది దూరిపోద్ది అన్నమాట, అవునా? అలా వివేకం కలిగి ఉంటుందట పాము. అయితే రెండవ దాని గురించి చెప్తున్నాడు, పావురముల వలె నిష్కపటులను అయి ఉండండి. పావురం చెప్తున్నాడు. పావురం మనకు నిష్కపటం నేర్పించడానికి దేవుడు పావురాయిని తయారు చేశాడు, సృష్టిలోకి తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను సృజించి తన రక్తాన్ని పెట్టి నిన్ను కొంటే, తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరచుకుంటే, నీతిమంతుని చేస్తే, నీ కొరకు ఒళ్ళంతా దెబ్బలు కొట్టుకుంటే, నీ కొరకు చీలం రేకుల మధ్య ఆయన సిలువలో వేలాడితే, చేతుల్లో కాళ్ళలో చీలలు కొట్టుకొని నువ్వు కనీసం ఒక పక్షిలాగా ఉండలేవా? ఒక పావురంలాగా ఉండలేవా? నీకెంత చేశాడు? ఆ పావురానికి ఏం చేయలేదు, దాన్ని సృష్టించి వదిలేశాడు.
అది నీకు అలాంటి బుద్ధి చెప్పడానికి దాని సృష్టిలో సృజించాడు, చెప్పడానికి అంటా ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను లేక గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచు. ఇంకా చాలా మంది నేటి దినాల్లో సువార్త ప్రకటించడానికి మరి కొన్ని ప్రాంతాల్లో దేవుని నమ్మినోళ్ళే ఒప్పుకోరండి, సేవకులే ఒప్పుకోరు. మీరు వాళ్ళ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మార్చరు, ఆ సంఘంలో ఉండేది 5 6 ఉంటారు. కానీ బయట నుంచి ఎవరైనా వచ్చి సువార్త చెప్తుంటే వాళ్ళని చెప్పనివ్వరు. మేమున్నాగా చెప్పడానికి అని అంటారు, కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళ గురించి చెప్తున్నాడు బైబిల్. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎలా ఉంటారంటే వాళ్ళు మారరు. ఇంకొకరు అక్కడికి వచ్చి మార్పును గురించి క్రీస్తు సువార్తను ప్రకటిస్తే ఒప్పుకోరన్నమాట.